వివేకులు ఎవరంటే వాక్యాన్ని గ్రహించిన వారు, లేఖనాలని తెలుసుకున్నవారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. జ్ఞానుడు ఎవరు తెలుసా? లేఖనాలను తెలుసుకున్నవారు. అజ్ఞానుడు ఎవరు తెలుసా? తోసిపుచ్చువాళ్ళు, వ్యతిరేకించేవారు. అట్లా అవుతుందా? ఎందుకు కాదు? సృష్టికర్త ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన బర్త్ సూపర్ న్యాచురల్, ఆయన మరణం సూపర్ న్యాచురల్, ఆయన రిజరెక్షన్ సూపర్ న్యాచురల్. ప్రతిదీ అసాధారణమైనది. ఆమేన్. హల్లెలూయా. సో ఆ సంభాషణలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకు తెలియదా? ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి కదా, ఎన్నో లేఖనాలు ఉన్నాయి కదా, పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ఎన్నో లేఖనాలు ఉన్నాయి కదా, మీకు తెలియదా అని ప్రభు ఏం చేస్తుంది తెలుసా? అందున చూడండి, నేను మీకు ఈ లేఖనాలను చెప్పాలంటే మీరు కనీసం ఇంకో 2 రోజులన్నా ఇక్కడనే ఉండాలి, కదలకుండా. ఓకే, నేను చెప్పలేను కాబట్టి ప్రభు చెప్పగలుగుతాడు. ప్రభు ఏం చేసిందంటే ఈ 7 మైల్స్ లో, ఈ 7 మైళ్ళల్లో వారికి అనేక లేఖనాలలో ప్రూఫ్, ఇది సత్యము, ఇది నిజము అన్నట్టుగా ప్రూఫ్ గా ఎన్నో లేఖనాలు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభు సిలువ వేయబడి పునరుత్థానం అవడం అనేది ప్రవచనాలు, లేఖనాలు సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే కొన్నిసార్లు మీరు సువార్తలు మీరు చదివితే ఇది ఇలాగున రాయబడింది కాబట్టి ఇది ఇలాగున జరిగను అని అంటారు. ఆమేన్. యేసు ప్రభు గురించి అనేకమైన ప్రవచనాలు ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. యెషయా 53లో ఉంటది, 10:11 ఆ అధ్యాయం మొత్తం ఆయన గురించే ఉంటది. అవునా? మనుషుల పాపం నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ముఖము వికారమాయను, ఇవన్నీ లేఖనాలు ఉంటాయి. ఆయనకి దేవుడు దీర్ఘాయువును కలగజేశాను అంటారు. ఆమేన్. హల్లెలూయా. అవునా? ఎన్నో లేఖనాలు సంపూర్ణముగా ఈ దినమున ఫుల్ఫిల్ అయిపోయాయి. అందుకే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మొన్న సమాప్తమాయను అని అన్నాడు. సమాప్తమైన ఏంటిది? ప్రవచించిన ఆ లేఖనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకో గుడ్ న్యూస్ ఏంటిదంటే, ఏదైతే ప్రవక్తలు ప్రవచించి ఆ దినము గురించి చూసారో వాళ్ళు చూడలే, ఆ కాలంలో చూడలే. ఆమేన్. హల్లెలూయా. కానీ మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విడుదల వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు పొందుకోలేదు, మనం పొందుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును కలిగిన వారు ధన్యులు. కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనం. విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని. ఏమని చెప్తున్నాడు అక్కడ? లేఖనం ఏం చెప్తుంది? పరిశుద్ధుని కుళ్ళు పట్టనియో అంటే ఏంటిది? నీలాగా నాలాగా ప్రతి మానవులాగా ఒక్కసారి ప్రాణం విడిచిపెట్టిన తర్వాత శరీరం ఏమైపోతుంది? కుళ్ళు పడుతుంది, కుళ్ళిపోతుంది. అవునా? మట్టికి మట్టి అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువునంట ఆయన తన అపరిమితమైన శక్తి చేత ఆయనను లేపి ఉన్నాడంట. హల్లెలూయా. ఈ సాదృశ్యం ఏంటి తెలుసా? ఈ సాదృశ్యం ఏంటిదంటే వెరీ యూనిక్, వెరీ స్పెషల్. నిన్ను నువ్వు దాంట్లో చూసుకోవాలా, నీవు యేసుక్రీస్తులో చూసుకోవాలా. హల్లెలూయా. ఆమేన్. బాప్టిజం తీసుకుంటాం. బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రతి సేవకుడు ఏం చెప్తాడంటే, పాత వ్యక్తి గతించాడు, కొత్త వ్యక్తి బయటకు వచ్చాడు అంటాడు. ఇది మరణ పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది రక్షణ అనేది. ఆమేన్. నువ్వు పొందుకున్న రక్షణ అనేది చాలా విలువైనది తెలుసా? చాలా విలువైనది. అందుకే నెగ్లెక్ట్ గా ఉండదు ఆత్మీయ జీవితంలో. యేసు ప్రభువును వెంబడించడంలో నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 100 సంవత్సరాల క్రితమే ముందుగానే దావీదు పరిశుద్ధాత్మ చేత అది ప్రవచించాడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చదుదాం. ఎందుకనగా పాతాళములో విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనీయవు. అదే లేఖనం
మళ్ళీ ఎక్కడుందో మీరు చూడాలా. ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. ఇప్పుడు ఆ కాలంలో అందరం చూడాలి. ఆ కాలంలో సిలువ వేయబడ్డ తర్వాత, సువార్తను ప్రకటిస్తున్న తర్వాత, అపోస్తుల కార్యంలో శిష్యులు ఏం చేస్తున్నారంటే దానికి రుజువు, అందరూ చెప్పండి, రుజువు అనండి, ఆనవాళ్ళు అనండి, అవునా? లేఖనాలు చదువుతున్న వారికి ఆనవాళ్ళు ఉంటే దాన్ని గుర్తుపట్టి ఇది సత్యము, ఇది నిజము అని చెప్తారు. ఇది ఇప్పుడే జరిగితే వాళ్ళు నమ్మడానికి చాలా ఇబ్బంది పడతారు. సో యూదులు వీళ్ళందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులు లేఖనాలను పరిశీలన చేసేవాళ్ళు. లేఖనాలను పరిశీలన చేసేవాళ్ళు. అయితే శిష్యులు కూడా ఏం చెప్తున్నారంటే లేఖనాలను లోనించే అది తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. సో ఈ లేఖనాలని పీటర్ చెప్తా ఉంటాడు. చదువు చూస్తారు. ఇది ఎక్కడుంది? ఇప్పుడు మనం ఎక్కడ చదువుతున్నాం? ఇది అపోస్తల కార్యం చదువుతున్నాం. కానీ ఈ వచనం ఎక్కడుంది? కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. అయితే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అదే లేఖనాలను తీసుకొని ప్రస్తుత కాలంలో వారికి సువార్తను చెబుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో సడన్ గా జరగలే. ప్రభు యొక్క మరణ పునరుత్థానం అనేది సడన్ గా జరగలే. 100 సంవత్సరాలు రక్షణ కోసం, విడుదల కోసం, ప్రాయశ్చిత్తం, బలి కోసం ఎదురు చూస్తుండగా ప్రభు దాన్ని జరిగించి ఉన్నాడు. ఆమేన్. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మన జీవితానికి అందాన్ని తీసుకొచ్చాడు. ఆమేన్. మన లైఫ్ కి విలువను తీసుకొచ్చాడు. హల్లెలూయా. చెవులు గలవారు వినును గాక. ఆమేన్. ప్రభుని అంగీకరించినందుకు విలువ తగ్గిపోదు, విలువ పెరుగుతుంది. అజ్ఞానులు కొంతమంది అనొచ్చు, ఓ నువ్వు సోయించు అనొచ్చు, కానీ బట్ ఇన్ క్రైస్ట్ మన లైఫ్ దేవుడు చాలా అందంగా తయారు చేశాడు.